దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీత మనిషికి మనస్సుని ఎట్లా క్రమబద్ధం చేసుకోవాలి, క్రమమైన మనస్సుని తోడు చేసుకుని తన నిత్య కృత్యములని ఏ విధంగా సాగించాలి ఇది చెబుతుంది. అంటే ఇందులో మనం రెండు గమనించాలి. ఒకటి, మన నిత్య కృత్యములను ఎప్పుడూ మానడానికి వీల్లేదు. మన విధి ఏదో దాన్ని మనం తప్పకుండా ఆచరించి తీరాలి. కర్తవ్య పాలన అంటాం కదా, ఈ కర్తవ్య పాలన అనేది ఎవరికైనా తప్పదు. అంటే కర్మాచరణము అంటాం దాన్ని. కర్మాచరణే ప్రధానము. ఎవరికైనా సరే, వాడు సన్యాస, గృహస్థ, బ్రహ్మచార, వానప్రస్థుడ అనే ప్రశ్న లేదు. ఎవరికైనా కర్మాచరణమే ప్రధానము. ఈ కర్మాచరణ చేసేటప్పుడు యోగ్యుడైతే తన మనస్సుని సవ్యమైనటువంటి రీతిలో పని చేసేట్టు చేసుకోవాలి. పని తప్పదు, కానీ చేసేటప్పుడు పనిని కష్టంగా చేయించేది మనస్సు, సుఖంగా చేయించేది కూడా మనస్సే. ఒక్కొక్కసారి మనకి ఇష్టమైనటువంటి పని అనుకోండి, మనకి ఎవరికైనా మనకి ఇష్టమైన వాళ్ళకి ఏదైనా ఒక వస్తువుని ఇవ్వాలి అని అనుకున్నాడు అనుకోండి, ఆ వస్తువుని ఇవ్వడానికి కొంత దూరం ఎక్కడికో వెళ్ళాలి. ఆ వెళ్ళే మార్గం అంతా రాళ్ళు, రప్పలు, ముళ్ళు ఇవన్నీ ఉంటాయనుకోండి. కానీ ఆ ఇష్టమైన వ్యక్తి యందు ఉండేటటువంటి ఆ ఇష్ట ప్రవృత్తి ఉంటుందే, అది ఈ రాళ్ల గుచ్చుకోవడానికి కానీ, ముళ్ళు గుచ్చుకోవడానికి కానీ, ఆ దూర భారాలను కానీ స్మరించేటట్లు చేయదు. వాటి మీద దృష్టి పడనివ్వదు. వాడికి మనసుకి నచ్చలేదనుకోండి, పక్కనే కూర్చున్న వ్యక్తికైనా ఇక్కడ వస్తువు తీసి వాడికి అందించాలంటే వాడికి కొండలెత్తుతున్నట్టుగా, వాడెక్కడికో కుంగిపోతున్నట్టుగా వాడికి అనిపిస్తుంది అన్నమాట. ఎందుకని? మనస్సుకి నచ్చకపోవడం చేత. మనస్సుకి నచ్చితే ఎన్ని కష్టాలైనా సుఖం అనిపిస్తాయి, మనస్సుకి నచ్చకపోతే ఎన్ని సుఖాలైనా కష్టాలు అనిపిస్తాయి. మనుషులందరికీ ఇది కామన్. మనిషికి మనస్సు అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి పరికరం దేవుడిచ్చింది. మనందరికీ అంతే, మనందరికీ ఆ మనస్సు సహకారం ఉంది. అయితే ఈ మనస్సుని సవ్యంగా తయారు చేసుకోవడం అనేటటువంటిది బుద్ధిమంతుడు చేసే పని. పని చేయడం అనేది అందరూ చేయాల్సిందే, తిండి అందరూ తినాల్సిందే కదా.
గాలి అందరూ పీల్చాల్సిందే కదా, నిద్ర అందరూ పోవాల్సిందే కదా, నీరు తాగడం అందరికీ సమానమే కదా. సో గాలి పీల్చడం కానీ, తిండి తినడం కానీ, నీరు తాగడం కానీ, నిద్రపోవడం కానీ, ఇలాంటి పనులు ప్రతి వాడికి చేసి తీరాల్సిందే. వాడు యోగి కావచ్చు, భోగి కావచ్చు, రోగి కావచ్చు, వాడు ఎవడైనా కావచ్చు, వాడికి ఈ అనుభవాలన్నీ తప్పవు. కానీ ఈ అనుభవాలు తనకి సాగేటప్పుడు వాటిని తను అనుకూలపరుచుకోవాలా, ఏడుస్తూ చెయ్యాలా? ప్రతికూలంగా భావించి ఏడవాలా, అనుకూలమని భావించి మంచిగా చెయ్యాలా? మనకి సంక్షిప్తంగా తెలుసుకోవాలి అని అంటే, చేయడం ఎలాగూ తప్పదు అన్నప్పుడు ఏడుస్తూ చేయడం కంటే సుఖంగా ఉండు అనుకుంటూ చేయడం బెటర్ కదండి. కానీ అలా సుఖంగా మనస్సు వీడికి నచ్చ చెప్పాలి అంటే ముందర మనస్సుకి వీడు నచ్చ చెప్పాలి, మనస్సుని వీడు స్వాధీనం చేసుకోవాలి, మనస్సుని తన చెప్పినట్టుగా వినే వాటిని ఇష్టపడేటట్టు చేసుకోవాలి. దీనికి 2 మెట్లు చెప్పాడు కృష్ణుడు. ఒకటి అభ్యాసము, రెండవది వైరాగ్యము. ఇవి 2 అలవాటు చేసుకోవాయా, నువ్వు చేసేవన్నీ నీకు అనుకూలంగా అయిపోతాయి అన్నాడు. అదేదో జస్ట్ ఇలా పేజీ తిప్పి ఆ లోపల ఉండేది తీసుకోవాల్సిన వస్తువు, ఏదో మూత తీసి అందులో ఉండే ఆభరణాన్ని తీసుకున్నట్టుగానో లేకపోతే అందులో ఉండే పదార్థాన్ని తీసుకున్నట్టుగానో సులభంగా చెప్పేస్తాడు శ్రీకృష్ణుడు. అభ్యాసము వైరాగ్యముల చేత మనస్సుని సంస్కరించుకోగలిగిన వ్యక్తికి మనస్సు ఎప్పుడు కూడా మంచి మిత్రుల్లాగా ఉంటుంది. అది లేనివాడికి మనస్సు నిరంతర శత్రువుగా ఉంటుంది. 6వ అధ్యాయం ప్రారంభం చేస్తూనే ఈ మాట చెప్పాడు, ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. ఆత్మ మనస్సు అనర్థం, మరొక ఆత్మ జీవుడు అనర్థం. ఆత్మశబ్దానికి చాలా అర్థాలు ఉంటాయి, మనకు తెలుసును. కొన్ని శబ్దాలకి రకరకాల అర్థాలు ఉంటాయి. అందులో ఏ అర్థం అక్కడ ప్రకరణానికి అనుకూలమో దాన్ని మనం తీసుకోవడం అనేటటువంటిది తెలివైన వాడు చేసే పని. అది తెలివైన వాడు చేస్తే మనకి భగవద్గీతకి ఇన్ని రకాల వ్యాఖ్యానాలు ఉండవు. అన్ని రకాల వాళ్ళు దాంట్లో చేతులు పెట్టడం చేత మనకి రకరకాలైనటువంటి మానసిక వైకల్యాలు ఏర్పడ్డాయి. భగవద్ రామానుజాచార్య స్వామి అందమైనటువంటి రీతిలో వాటిని సమన్వయం చేసి చూపించారు మనకి. వాటికి తగినటువంటి వ్యాఖ్యలను ప్రసాదించారు. ఆత్మ జీవే ధృతౌ దేహే స్వభావే పరమాత్మని, ఇంకా ఎన్నో ఉన్నాయి దానికి అర్థాలు. కానీ ఎక్కడ ఏది తీసుకోవాలి? ఆత్మశబ్దానికి జీవుని తీసుకోవాలా, దేవుణ్ణి తీసుకోవాలా, మనస్సుని తీసుకోవాలా? తెలియకపోతే ఆత్మ నశించుట అంటే మనస్సు లేకుండా చేసుకొనుట అని అనుకుని కొంతమంది ఆ దిశలో సాగుతూ ఉంటారు. మనస్సు లేకుండా పోవడం అనేది ఉండదు, మనస్సుకి నాశం అనేది ఉండదు. చేయవలసిన పని ఏమిటి? మనసుని అనుకూలంగా మలచుకొనుట. ఆత్మ అంటే మనసు కూడా ఒక అర్థం, అక్కడ అది తీసుకోవాలి. ఉద్ధరేత్ ఆత్మన ఆత్మానం ఉద్ధరేత్, ఆత్మానం తనని, ఆత్మన సంస్కరించిన మనస్సు చేత బాగు చేసుకోవాలి. నాత్మానం అవసీదయేత్, తనని ఎప్పుడు కూడా నాశనం అయ్యేటట్టుగా చూసుకోకూడదు. దానికి సాధనం మనస్సు, దాన్ని బాగు చేసుకో. అంచేత మనస్సు అనేటటువంటిది ఒక సాధనం, చాలా ప్రధానం. 6వ అధ్యాయం దానికోసం కేటాయించింది. సాధనలో పరిపాకం చెందినటువంటి వ్యక్తి ఎట్లా ఉంటాడు అంటే వాడికి మనస్సు క్లారిటీ ఉంటుంది. గాజు సీసాలో, ఒక గాజు గ్లాసులో మనం పోసే ద్రవ్యాలని, మొట్టమొదటి మట్టి ఉంది దాంట్లో, తీసేయి. దాంట్లో రంగు నీళ్ళు, బురద పోస్తే లోపల ఉండే వస్తువులు ఏదో కొద్దిగా కనిపిస్తే కానీ స్పష్టత ఉండదు, తీసేయి. లేదు దాంట్లో
పసుపు లాంటి రంగో లేకపోతే మరింకొక రంగో పోసి దాంట్లో నీళ్లు నింపాము అంటే అప్పుడు నువ్వు లోపల వేసిన వస్తువు ఇటు కదులుతుంటే దాన్ని స్పష్టంగా చూపిస్తుంది, అది చూడనిస్తుంది. అది కూడా తీసేసి ఏ రంగు కలవనటువంటి స్వచ్ఛ శుద్ధ సాధు జలం పోసామనుకోండి, దాంట్లో స్పష్టంగా ఉంటుంది. నీకు ఈ చివరి ఆ చివరికి ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. నీళ్లు ఉన్నాయి లోపల ఏం జరుగుతుందో తెలుస్తుంది. దీని నుంచి ఆవల ఏం జరుగుతుందో కూడా మనకి స్పష్టత ఉంటుంది అనే విషయం మనందరికీ తెలుసును కదా. ఈ మనస్సుని అట్లా శుద్ధం చేసుకోవాలి. మొట్టమొదట రకరకాలైనటువంటి బురదలు, ఇసుక, మట్టి లాంటి వాటితోటి చేరి ఉంటుంది. కాస్త దాన్ని శుద్ధి చేసుకుంటూ ఉండాలి. దేనితోటి? కనిపించే శరీరంలో అయితే ఏదైనా మిషనరీ పెట్టి క్లీన్ చేసుకోవచ్చు. కానీ తెలియనటువంటి, కంటికి కనిపించినటువంటి మన మనస్సుతోటి చేయాలి అని అంటే ఎట్లా చూస్తాం దాన్ని? మనస్సు అనేటటువంటి దాన్ని మనం ఆ లోపల ఉండేటువంటి దాన్ని తొలగించాలి. దానికోసం ఒక మెట్టు చెప్పాడు ఆయన, జ్ఞానాకారము అంటే దాంట్లో పల్చటి ద్రవం పోయి ఇసుక తీసేయి. పుణ్య కర్మల్లో ఏవి చెడు కర్మలో వాటిని వదిలేయి, ఏవి విహితమైన కర్మలో వాటిని ఆచరించు. నెక్స్ట్ స్టెప్, అందులో ద్రవాన్ని పోయేవయ్యా. ద్రవాన్ని పోసాం కానీ అందులో బురద పోసాము, లాభం లేదు. అంటే పుణ్యము పాపము కోరుకుంటున్నాం, మనం పనులు చేస్తున్నాం. కానీ ఇది మంచి పని, పుణ్యం నాకు కావాలి. ఇది పాప పని, పాపం నా నుంచి పోవాలి. కనుక పుణ్యం కావాలనో పాపం పోవాలనో వీడు పనులు చేస్తున్నాడు. అంటే అందులో బురదలాగా లోపలది స్పష్టంగా నీకు కనిపించదు, అది కూడా తీసేసేయి. ఇంకొక మెట్టు, ఇది ఆత్మ నిర్దుష్టము, దోషములు అంటనిది, దాని యొక్క స్వరూపం స్వచ్ఛమైనది, అది నిరంజనము కావాలి. అది తీసేసి పల్చడి జలమే పోసాడు పాపం జలం. కానీ దాంట్లో ఏదో పసుపు రంగు లాంటిదో, ఆకుపచ్చ రంగు, ఎరుపు రంగు లాంటిదో, పింక్ కలర్ లాంటిదో పోసాడు దాంట్లో. నీళ్లు బాగానే ఉంటాయి, ఆ లోపల ఉండే వస్తువు కూడా కనిపిస్తూ ఉంటుంది, కానీ రంగుతో కనిపిస్తుంది. అట్లాగా వీడు లోపల భగవంతుణ్ణి లాంటి స్వభావం తనది అని తెలిసింది, కానీ అది నా స్వభావము అని అహంకారంతో ఉందనుకోండి, అప్పుడు వీడికి స్పష్టత కనిపించదు. మనసు ఇంకా అప్పటికి క్లీన్ కాలేదు. ఏం చేయాలి? ఆ నీళ్ళు కూడా తీసేయాలి, మంచి జలం పోయాలి, శుద్ధ జలం పోయాలి. అప్పుడు ఇంక లోపల ఉండేవి కనిపించినట్లుగా వీడు తనలో ఉండేటటువంటి పుణ్యపాప ఆశ అనేది లేకుండా సర్వజీవులు తనలాంటి వాళ్ళే అనేటటువంటి దృష్టి, తానెట్లా భగవంతుడి యొక్క స్వభావాన్ని కలిగి ఆయన నడిపిస్తే నడుస్తున్నానో ప్రతివాడు అట్లా నడిచేవాడే అని తెలిస్తే అప్పుడు వాడి కోసం నువ్వు స్పందించగలుగుతావు. అర్థం ఏమిటంటే, ఎక్కడెక్కడ భగవత్ సంబంధం ఉంది అని వీడు గుర్తిస్తాడో అక్కడ వీడు వాడితో మమైకమైపోతాడు, వాడితోటి ఏకమైపోతాడు. ఎక్కడెక్కడ భగవద్వేషం ఉంటుందో దాని నుంచి వీడు పూర్తిగా విముఖమై ఉంటాడు. మనకి ఆళ్వార్లలో ఒక మహానుభావులు ఉన్నారు, కులశేఖరులు అని పేరు వారికి. వారంటారు, మా ద్రాక్షం క్షీణపుణ్యాన్ క్షణమపి భవతో భక్తిహీనాన్ పదాబ్జే. భగవంతుడి పాదం మీద ద్వేషం పెట్టుకున్నటువంటి వ్యక్తులకి అరక్షణం కూడా వాడి వైపు నా దృష్టి పోనేకూడదు. మరి వాడిలో కూడా భగవంతుడు ఉన్నాడు కదా, వాడు కూడా తనలాంటి వాడే కదా. వాడిది ఒక దేహం, ఆ దేహం వెనకాల జీవుడు, జీవుడు వెనకాల దేవుడు. అక్కడ కూడా ఇదే సెటప్ ఉంది కనుక మరి వాడిని కూడా అలాగే చూడొచ్చు కదా. నో, క్షణమపి భవతో భక్తిహీనాన్ పదాబ్జే. వాడికి భగవంతుడు ఎందుకు పరమద్వేషం, హిరణ్యకశిపుడిలాగా, హిరణ్యాక్షుడిలాగా, రావణాసురుడిలాగా, కంసుడిలాగా అనుకోండి. అలాంటి వాడిని అరక్షణం కూడా నేను చూడవద్దు. వెణిచేవాడు విముఖుడిపోతాడు. మా శ్రౌషం శ్రావ్యబంధం తవ చరితమపాస్య అన్యదాఖ్యాన జాతం.
మంచి రాగయుక్తంగా పాడేటటువంటి అతి సుందరమైనటువంటి మ్యూజిక్తో కూడుకున్నటువంటి పాటలే కావచ్చు. కానీ అది నీ చరిత కంటే ఇతరమైనదైనట్లయితే అది నా చెవిన పడకుండుగాక. అది ఎంత గొప్పదైనా కావచ్చుగాక. నీ సంబంధం భగవత్ సంబంధం లేనిదైతే అది ఎందుకు కనుక అది లోపల బియ్యము లేని ఉత్త ఊకని దంపినట్టు తుషావఘాతము అని అంటారు దాన్ని. కనుక అట్లాంటిది ఎంత అందమైన రాగములతో కూడుకున్న నాకొద్దే వద్దు. మాస్మార్షం, నిన్ను తప్ప వేరొకడిని తలిచేటటువంటి వ్యక్తి నేను తలవను కూడా తలవద్దు. కులశేఖరులు భగవద్విముఖమైనటువంటి దాంట్లోకి నా మనస్సు పోనే పోకుండుగాక. ఇక మిగిలినటువంటి ప్రకృతిలో ఉండేటువంటి జీవజాతుల్లో, పక్షి జాతుల్లో, వృక్ష జాతుల్లో వాటికి ద్వేషం ఉండదు, ప్రేమ అనుకూలత అనేది ఉంటుందో లేదో మనకి తెలియదు. కానీ భగవంతుడి విషయంలో ద్వేషం అయితే వాటికి ఉండదు. ఆ ద్వేషాన్ని పెంచుకోగలిగిన వాడు మనిషే కదా. అంచేత అక్కడ మనకి తెలుస్తూ ఉంటుంది అట్లాంటి వాటి నుంచి వీరు విముఖులు, అట్లాంటి వాడిని తొలగించడానికి వీరు వెనుకాడరు. సో భగవత్ సంబంధం ఉందనుకుంటే వాటితో మమైకం అవుట, అది లేదనుకుంటే వాడిని పట్టించుకోకుండుట. ఇది సమస్థితి, సామ్యస్థితి అని చెప్పారు మనకి. ఈ దశలోకి 4 దశలు ఇవి సాధించాలి అని చెప్పాడు శ్రీకృష్ణుడు. దానికి అర్జునుడు 6వ అధ్యాయంలో 32, 33 శ్లోకాల్లో అమోచంచలం హి మన కృష్ణ ప్రమాధీ బలవత్ దృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. నువ్వు సామ్యస్థితిని పొందమని చెప్పావయా, అది కావాలి అని అన్నావు, కానీ నా మనస్సు అది ఇచ్చే దశలో లేదు సుమా. ఇది భయంకరమైన, ఇది నాకు మొట్టమొదటి నుంచి వస్తోంది. మిత్రుడే, కానీ అది ఎటు లాక్కుపోతే అటుపోయే స్వభావం. లోకంలో మనకి ఆంతరంగికులు ఎవరు, మంచి మిత్రులు ఎవరు, ఎప్పుడు మనతో వదలకుండా ఉండేది ఎవరు? దేహాన్నిచ్చిన తల్లి, దేహాన్నిచ్చిన తండ్రి, దేహాన్ని కట్టుకున్న భర్త, దేహాన్ని కట్టుకున్న భార్య, దేహం ద్వారా పుట్టిన తనయులు, తద్వారా ఏర్పడ్డ బంధువర్గం. ఇవేవైనా మనకి పర్మనెంటా, మనతో పాటు ఉండేవా? ఇవన్నీ తాత్కాలికంగా ఆ దేహంతో మాత్రమే సంబంధించి వచ్చినవే తప్ప ఎప్పుడు ఉండేవి కావు. ఈ దేహం పోతే అన్నీ పోయాయి మొత్తం. కానీ ఎప్పుడు ఈ దేహంలోనే కాదు, ప్రకృతిలో ఎప్పటి నుంచి ఉన్నామో సమయం తెలియదు మనకి. ఎప్పటి నుంచి ఉన్నామో, ఎన్ని శరీరాలు ఎత్తామో, ఎన్ని జన్మల్లోంచి దాటామో, అన్ని జన్మల్లో కూడా మనతో పాటు సాగుతూ ఉండేది ఒక్కటి, అది మనస్సు. ఇంద్రియాలను పెట్టుకొని ఆ మనస్సు మనతో పాటు సంచరిస్తోంది. ఈ ప్రకృతి మండలంలో ఎన్ని చోట్ల మనం తిరిగాం, అన్ని చోట్ల అది ఉంది మనతో పాటు. అన్నిటినీ అదే మనకి అనుభవింప చేస్తోంది. దానికంటే మంచి మిత్రుడు ఎవరండి? తిట్టినా, కొట్టినా, కసిరినా, ఏదో చీ పో అన్న చికాకు పడక ఏదో చూరు పట్టుకు వేలాడి అంటుంటారే, అలాగా అది పాపం మనని పట్టుకుని వదలకుండా ఈ ప్రకృతి మండలంలో తిప్పుతూనే ఉంది. చేసేటటువంటి పనులన్నీ మనమే చేస్తున్నాం, కానీ ఆ చేసిన పనుల వల్ల ఏర్పడ్డ రికార్డ్స్ అన్నీ అది మోసుకుంటూ తిరుగుతాం. మనం చేసిన పనుల యొక్క కర్మ వాసనలన్నిటినీ మనస్సు, ఇంద్రియాలు, బుద్ధి ఇవన్నీ పట్టుకుని తిరుగుతున్నాయి. వాటిని వేసుకుని మనం తిరుగుతున్నాం ఈ శరీరాల్లో. అంటే మనస్సు అనేది చాలా గొప్పదండి, చాలా క్లోజ్. మనతో పాటు ఉండేటువంటి అతి సన్నిహితమైనటువంటి మిత్రుడు. దాన్ని చెడు చేసుకోకూడదు, దాన్ని పాడవనివ్వకూడదు.
అయితే దాన్ని జయించామని పొరపాటును కూడా అనుకోకూడదు. ఎందుకని? దాని సహజ ప్రవృత్తి ఎప్పుడు కూడా బయటికే ఉంటుంది. పరాంచికాని వ్యతురణ స్వయంభూ అని చెప్పినట్లుగా ఇంద్రియాల యొక్క ముఖాలన్నీ బయటికే పెట్టాడు. మనస్సుని వాటికి లీడర్గా పెట్టడం చేత ఎప్పుడు వాటితోటే పాపం అది వ్యవహారం చేస్తూ ఉండడం చేత వాటి అలవాట్లే దానికి కూడా వస్తాయి. వాటి సంతృప్తిపరచడం కోసం తాను ఎప్పుడు పాపం ప్రయత్నం చేస్తూ ఉంటుంది మనస్సు. అట్లాంటి మనస్సుతో పాటు ఉండే ఇంద్రియాలని కూడా వెనక్కి తిప్పగలగాలి. అవి చేసేటటువంటి శారీరక ప్రవృత్తిలోకి తగులుకోవద్దని చెప్పాలి. ఎంత కష్టమైన పని అంటే ఇది. చెప్పడానికి ఈజీగా ఉంది, కానీ చేయడం ఎంత కష్టమో అర్జునుడు చెప్పాడు. తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. సముద్రం నిండా ఉప్పు నీళ్ళు ఉంటాయి కదండి. ఉప్పు నీళ్ళని మారుద్దామని, అరే దాంట్లో కాస్త పంచదార కలిపితే ఉప్పదనం పోతుందిరా అని ఎవడేం చెప్పాడు అనుకోండి. సరే కలుపుదామని పాపం మనవాడు ఒక అరకిలో షుగర్ ప్యాకెట్ కొనుక్కుని సముద్రం దగ్గరికి బయలుదేరాడు. దాంట్లో ఒక్కొక్క స్పూన్ వేస్తున్నాడు. రుచి మారుతుందా లేదా అని ఒక స్పూన్ వేశాడు. దాన్ని బాగా కలిపాడు. మారిందా లేదా? మారుతుందా? 2 స్పూన్స్ వేశాడు. అరకిలో ప్యాకెట్ మొత్తం దాంట్లో ఉంచాడు. బాగా కలిపాడు. రుచి మారుతుందా? అది ఎంత కష్టమో దానిని రుచి మార్చడం అనేది. ఈ మనస్సు అనేటటువంటి చిన్న పరికరంతో ఈ ఉండేటటువంటి ఈ ప్రపంచంలో దీన్ని అనుకూలంగా పలుచుకోవడం, ఇంద్రియాలని వాటిలోంచి వెనక్కి లాగడం అనేటటువంటిది అమ్మో సుదుష్కరం. దుష్కరం అంటేనే కష్టం అని అర్థం. సుదుష్కరం ఎంత కష్టమో చెప్పలేనాయా. ప్రమాది, బలవత్, దృఢం, చంచలం. ఎందుకంటే ఇంద్రియాలు లాగుతూ ఉంటాయి. ఆ లాగడాన్ని బట్టి మనసు లాగుతుంది. ఇంద్రియాలు కావలసిన వాటిని ఎప్పుడూ అవి కోరుతూనే ఉంటాయి. దాన్ని బట్టి మనసు మనని కోరుతూ ఉంటుంది. అది మన మీద ఏదో రకంగా ఆరోపించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దాని బలాన్ని తట్టుకోవడం మనకి సాధ్యం. చూడండి, ఓ పెద్ద ఫ్లో వచ్చేస్తుంటే దాంట్లో ఏ ఆధారం లేకుండా చేతులెత్తి నిలబడ్డవాడు ఆ ప్రవాహంతో ఎట్లా కొట్టుకుపోతాడో అలా కొట్టుకుపోయేటటువంటిది ఈ జీవుడు ఈ మానసికమైనటువంటి ప్రవృత్తుల ప్రభావం చేత. కనుక అది ప్రమాది, బలవత్. ఒకసారి పట్టిందంటే పట్టు వదిలేది కానీ కాదు. దృఢం. రావణాసుడి గురించి మనం విన్నాం. చాలా గొప్పవాడైనప్పటికీ కూడా ఆ మన ప్రభావానికి ఏ విధంగా లొంగిపోయి చివరికి పాపం సర్వస్వము నాశనం చేసుకున్నాడు. మనస్సు అంత గొప్పది కృష్ణ. కనుక దీన్ని ఎట్లా నిగ్రహించాలో వాయో ఏతస్యాహం నపశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. స్థిరంగా ఉండడం అనేటటువంటిది, ఉంచడం అనేటటువంటిది నాకు అంత సులభంగా ఏం కనిపించట్లేదు. దీనికి ఏదైనా నువ్వు తగినటువంటి సాధనాన్ని మంచిగా ఉండడానికి వీలయ్యేటట్లుగా నువ్వు నాకు చెప్పు. ఆలోచనలో 4 మెట్లు చెప్పావు నువ్వు యోగంలో, బాగున్నాయి. కానీ వాటిని సాధించడానికి మనస్సుకి ఏం చేయాలో నాకు కాస్త ఉపదేశం చేయవలసింది అని అడిగాడు అర్జునుడు. దానికి శ్రీకృష్ణుడు సమాధానం చెప్తాడు. 35వ శ్లోకం దగ్గర నుంచి విందాం. జై శ్రీమన్నారాయణ.